హాయ్. వాలంటైన్స్ డే ఎందుకు జరుపుకోవాలి? వాలంటైన్స్ డే మేబీ ఇట్స్ ఎ డే ఆఫ్ లవ్ అని అందరు అనుకుంటారు. నాకు తెలియదు యాక్చువల్గా. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్స్. సో ఇప్పుడు మీకు లైఫ్ లో ఎప్పుడైనా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందా మరి? లేదు, మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా మరి ఎవరికైనా? అంత టైం లేదు, అంత బడ్జెట్ కూడా లేదు. అంత బడ్జెట్ లేదు. అందుకు బడ్జెట్ లేదు అనుకుంటున్నాను. నేను అమ్మాయిలను మెయింటైన్ చేయాలంటే మినిమం బడ్జెట్ కావాలి కదండి. అందుకోసం సో అమ్మాయిని మెయింటైన్ చేయాలంటే డబ్బులు కావాలంటారు. ఒక అమ్మాయి లైఫ్ లో, మీ లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చింది, తనకి బాయ్ బెస్టీ అని ఉన్నాడు, అప్పుడు మీరు ఏం చేస్తారు? బాయ్ బెస్టీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రిలేషన్ వితౌట్ డిక్లరేషన్. అంతే కదా? సో మీరు ఎవరికైనా బాయ్ బెస్టీగా ఉన్నారు? నో నో. మీకు వచ్చే అమ్మాయి లైఫ్ లో బాయ్ బెస్టీకి ఫస్ట్ థింగ్ ఏంటంటే అమ్మాయిల సబ్జెక్ట్ కి నేను చాలా దూరంగా ఉన్నాను. సో మీకు ఒక లైఫ్ లో ఒక అమ్మాయి వచ్చింది, పెళ్లి చేసుకుందామని సిన్సియర్ గా ఉంది. తర్వాత సిన్సియర్ గా ఉన్నాక కొన్ని రోజుల తర్వాత నాకు మీ అమ్మ నాన్న వద్దు, మన ఇద్దరమే ఉందాం అంటది. అప్పుడు మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? డెఫినెట్లీ వదిలేయాలి. కొన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు, ఇద్దరు సిన్సియర్ గానే ఉన్నారు. సో ఉన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. లేదు, నేను మీ అమ్మ నాన్నతో కలిసి ఉన్నాను, మన ఇద్దరం విడిగా ఉందాం అంటది. అప్పుడు ఏం చెప్తారు? ఏం చెప్తాను? అట్లాంటి అది హైపోథెటికల్ క్వశ్చన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎందుకంటే మనల్ని నమ్మొచ్చిన వాళ్ళని మనం తక్కువ చేయొద్దు. అట్లా అని చెప్పేసి చిన్నప్పటి నుంచి చూసుకున్న అమ్మ నాన్నని కూడా మనం చూసుకోవాలి. కాబట్టి డెఫినెట్లీ కూర్చోబెట్టి అర్థమయ్యేటట్టు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది అంతే. మీ లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా, లేదా ఒక సర్ప్రైజ్ ప్లేస్ కి తీసుకెళ్దాం అనుకున్నా, ఏ ప్లేస్ కి తీసుకెళ్తారు? ఏం గిఫ్ట్ ఇస్తారు? యాక్చువల్ నాకు చిక్మంగళూరు అంటే బాగా ఇష్టం. చిక్మంగళూరు, కూర్గ్ ఇన్ బెంగళూరు సిటీ. సో అక్కడికి తీసుకెళ్ళాలి. డైమండ్ రింగ్ లైన్. డైమండ్ రింగ్ బడ్జెట్ లేదన్నారు, లో బడ్జెట్ లో ఉన్నారు. అంటే ఇప్పుడు సంపాదిస్తున్నాం కదండి, సంపాదించే టైంలో మనం బడ్జెట్ చూసుకోవాలి. మీకు వచ్చే అమ్మాయి క్వాలిటీస్ ఎలా ఉండాలనుకుంటున్నారు? ఎలా ఉండాలంటే ఇంకా అది ఒక టేస్ట్ అని ఏం లేదు. బట్ డెఫినెట్లీ ఏంటంటే లాయల్గా ఉండాలి అంతే. సో ఇప్పుడు ఒక ముగ్గురు అమ్మాయిలు మీ ముందుకు వచ్చారు. ముగ్గురు అమ్మాయిలు వచ్చిన తర్వాత ఒక అమ్మాయి పెళ్లి చేసుకుందాం అంటుంది, ఇంకొక అమ్మాయి లవ్ చేద్దాం అంటుంది, ఇంకొక అమ్మాయి వచ్చేసి ఓయకపోదాం అంటుంది. ముగ్గురులో ఎవరికి వచ్చాం? నేను ముగ్గురికి నో చెప్తాను. ఎందుకు? పెళ్ళికి ఇది టైం కాదు, లవ్ కి టైం లేదు, ఓయో కంటే అసలు అది ఇంట్రెస్ట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.